లీకేజీ వ్యతిరేక బిల్లుపై మాటల యుద్ధం, పోలీసుల తీరుపై లోక్సభలో బగ్గుమన్న విపక్షం. మనసు కోణాన్ని మార్చండి, కెమెరాను కాదు. అంటే రీసెంట్గా నరేంద్ర మోదీ గారు ఈ సెల్ఫీ వీడియో లెక్క తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే 303 మిలియన్ వ్యూస్ ఏమి వచ్చినాయి. దానికి వీళ్ళకి నిద్ర పట్టట్లే. రాహుల్ గాంధీ అరవింద్ కేజ్రీవాల్ పెడితే రాహుల్ గాంధీకి ఏమో 19 మిలియన్ వ్యూస్, అలాగే కేజ్రీవాల్కి 2.3 మిలియన్ వ్యూసే ఉన్నాయి. సో వీళ్ళకి ఏంటంటే నరేంద్ర మోదీకి ఎక్కువ వ్యూస్ వచ్చినా కూడా నచ్చట్లే వీళ్ళకి. నరేంద్ర మోదీ గారి వీడియోలు ఎట్లా ఉన్నా కూడా, ఏ యాంగిల్లో పెట్టి తీసినా కూడా జనాలు చూస్తారు. ఎందుకనంటే జనాకర్షణ ఉన్న నేత కాబట్టి జనాలు చూస్తారు. అది గమనించకుండా ఆ విషయం మీద కూడా విషయం కక్కే ప్రయత్నం ఈరోజు ప్రియాంక వాద్రా చేస్తుంది. ఒకసారి పూర్తి వివరాల్లోకి వెళ్దాం. ప్రధాని మోదీకి వయనాడ్ ఎంపీ ప్రియాంక చురక. విద్యార్థులు ఉగ్రవాదులా అంటూ నిలదీత. విద్యార్థులను ఉగ్రవాదులను వలనలే, కాకపోతే జంతర్ మంతర్లో నిరసనలు చేస్తుంటే ఆ నిరసనలల్లా ఉగ్రవాదులు కూడా, ఉగ్రవాద సంస్థల నుంచి ప్రేరేపిత పొందిన వాళ్ళు కూడా, నేరస్తులు కూడా పార్టిసిపేట్ చేసిర్రు. ఈరోజు జంతర్ మంతర్లో ఒక సుమారు 5 రోజులు 6 రోజులు నిరసనలు జరిగిన తర్వాత ఈరోజు పోలీస్ కమిషనర్ ఇచ్చిన నివేదిక ప్రకారం సుమారు 2837 మంది నేర చరిత్ర ఉన్న వాళ్ళు జంతర్ మంతర్ నిరసనలలో పార్టిసిపేట్ చేశారు. అంటే వాళ్ళని మీరు పంపిర్రా? ఆమ్ ఆద్మీ పార్టీ పంపిందా? లేకపోతే ఉమ్మర్ ఖాళీ తుకుడే గ్యాంగ్ పంపిందా? లేకపోతే మమతా బెనర్జీ బెంగాల్ నుంచి పంపిందా? ఒకసారి వివరిస్తే బాగుంటుంది. నేరస్తులు ఉన్నారు, వాళ్ళ విద్యార్థుల సమస్యల మీద విద్యార్థులు పోరాటాలు చేస్తుంటే ఆడ నేరస్తులకు ఏం పని? ఆ నేరస్తులని శిక్షిస్తున్నందుకు, నేరస్తుల మీద లాఠీ చార్జీలు చేసినందుకు కూడా వీళ్ళకి బాధ కలుగుతుంది మరేందో, వీళ్ళ మనసు నొచ్చుకుంటుంది మరేందో. ఒకసారి చూద్దాం. యూపీఏ పాలనలో రాజీనామాలు చేశారా అంటూ భారతీయ జనతా పార్టీ యువ ఎంపీ తేజస్వి నిన్న చెప్పడం జరిగింది. జంజీ తరం మనసుల్ని గెలవాలంటే ప్రధాని నరేంద్ర మోదీ తన మనసు కోణాన్ని, దిల్కా యాంగిల్ మార్చుకోవాలని, కెమెరా యాంగిల్ను కాదని వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ చురకలంటించారు. అది చురకలంటించినట్టు లేవు. ఉదాహరణకి ఇప్పుడు అదే జంజీ పోరగాళ్ళు కదా, మా జంజీ పోరగాళ్ళు యువకులే కదా. నరేంద్ర మోదీ గారు సెల్ఫీ వీడియో పెడితే 303 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. మరి మీ అన్న అదే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెడితే, ఆ ట్విట్టర్లో పోస్ట్ పెడితే 2 కోట్ల మంది కూడా చూడట్లేరు. ఢిల్లీలో ఇటీవల విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జ్ని తీవ్రంగా తప్పుపట్టారు. విద్యార్థుల మీద లాఠీ చార్జ్ జరిగిందనేది తప్పండి. ఎవరైతే దూకుడు ప్రదర్శించిర్రో, నేర చరిత్ర ఉన్న వాళ్ళు అల్లర్లు సృష్టించాలని, ఢిల్లీ రాజధానిని కొల్లోలం చేయాలని ప్రయత్నించిన వాళ్ళ మీద మాత్రం తప్పకుండా లాఠీ చార్జ్ జరుగుతుంది. ఈరోజు నిరసనలు అయిపోయిన తర్వాత కూడా నివేదిక సమర్పించిన వెంటనే ఢిల్లీ పోలీసులైనా, కేంద్ర బలగాలైనా ముమ్మరంగా వేట మొదలుపెట్టినాయి. ఆ నేరస్తులను పట్టుకునే పనిలోనే ఉన్నాయి. కెమెరాల ఆధారంగా, ఫేస్ రికగ్నైజేషన్ ఆధారంగా, అలాగే వాళ్ళ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరినీ అరెస్ట్ చేసే పనిలో ఉన్నాయి. ఆ 2837 మందిలా సుమారు ఒక 100 మంది మీద మర్డర్ కేసులు ఉన్నాయి. మర్డర్ కేసులలో నేరస్తులు వాళ్ళు, నిందితులు. ఒక 92 మంది మీద పోక్సో కేసులు ఉన్నాయి. 284 మంది మీద థెఫ్ట్ కేసులు ఉన్నాయి. ఇది ఎందుకు ప్రస్తావించరు? విపక్షాలు ఎంతసేపు ఉన్నా బురదల్లి ప్రయత్నం చేస్తున్నాయి ప్రభుత్వం మీద, కానీ వాళ్ళ గత చరిత్రను ఎందుకు చూసుకోరాళ్ళు? లాఠీ చార్జీలు చేశారు అంటారు. వీళ్ళ నాయనమ్మ చనిపోయినప్పుడు వీళ్ళ తండ్రే కదా అన్నది, మహావృక్షం కూలినప్పుడు ఎర్త్ షేక్ అవుతుంది, ఆ మాత్రం అలజడి సర్వసాధారణం అని సిక్కులని కాంగ్రెస్ గుండాలు ఊచకోత కూస్తుంటే దాన్ని సమర్థించిన నాయకుడు ప్రియాంక వాద్రా వాళ్ళ తండ్రి రాజీవ్ గాంధీ. ఆ చరిత్ర ఎవరికి తెలియదు? ఆ చరిత్ర మర్చిపోయారా ప్రజలు? మర్చిపోలేదు కదా. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు తొలిదశ ఉద్యమంలో సుమారు 389 మందిని పిట్టల్ని కాల్చినట్టు కాల్పించారు. అప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నారు. దానికి సమాధానం ఎవరు చెప్పాలి? తెలంగాణ వాసులకు క్షమాపణ ఎవరు చెప్పాలి? ఈరోజు నేరస్తుల మీద లాఠీ చార్జ్ చేస్తేనే మీకు అంత బాధ కలుగుతుందే. సామాన్య ప్రజలని, విద్యార్థులని ఎమర్జెన్సీ పేరు చెప్పి సుమారు 80,000 మందిని జైల్లో నిర్బంధించిన మీ చరిత్రని ఎవరు మర్చిపోయారు? ఢిల్లీలో ఇటీవల విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జ్ని తీవ్రంగా తప్పుపట్టారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ నిరసనలో పాల్గొన్న వారిపై పోలీసులు వ్యవహరించిన తీరును విపక్షం మంగళవారం పార్లమెంట్లో తీవ్రంగా ఆక్షేపించింది. న్యాయమైన డిమాండ్లపై శాంతియుతంగా ఉద్యమిస్తున్న వారి మీద లాఠీ చార్జ్కి, ప్లేట్ గన్లు, బష్పాయువు ప్రయోగించడానికి ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీసింది. పరీక్షల్లో అక్రమాలను నిరోధించే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని, చట్టంలో సవరణలు ఇంకెందుకని ప్రశ్నించింది. అంటే ఇప్పుడు చట్టంలో సవరణలు చేయకూడదని అంటారు. తప్పులు జరుగుతున్నాయి అంటారు. మరి మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా సుమారు తేజస్వి సూర్య చెప్పిన దాని ప్రకారం 22 సార్లు పేపర్ లీకులు అయినాయి. ఎందుకు రాజీనామా చేయలేదు అప్పుడు కేంద్ర మంత్రులు? ఒకసారి వివరిస్తే బాగుంటుంది సభకు కూడా. మీరు చెయ్యని స్కామ్లు అంటూ ఉన్నాయా? అన్నీ అప్పుడున్న మిత్రపక్షాలతోటి కలిసి ఏంటంటే వీళ్ళకు ఒక
యూపీఏ 1ల 134 ఏమో వచ్చినట్టుంది. అది వాస్తవంగా ఏంటంటే మైనారిటీ గవర్నమెంట్ నడిపిర్రు. అన్ని కలయిక పార్టీలు అనమాట. ఎట్లానంటే బీజేపీకి ఎగనెస్ట్గా పనిచేసే అన్ని పార్టీలతోటి కలిసిపోయి అసలు 15% క్యాబినెట్ పర్సంటేజ్ ఉంటుంది కదా, ఆ పర్సంటేజ్ను కూడా కొన్నిసార్లు అతిక్రమించే ప్రయత్నం చేశారు. ప్రతి 3 ఎంపీలల్లా ఒక కేంద్ర మంత్రి ఉండేది, సహాయ మంత్రియో క్యాబినెట్ హోదా కలిగిన మంత్రియో అట్లా ఉండేది వాళ్ళ పరిస్థితి. వాళ్ళందరితోటి కలిసి దొంగలు కలిసి ఊర్లను పంచుకున్నట్టు ఆ యూపీఏ 1 యూపీఏ 2ల ప్రజాధనాన్ని మొత్తం పంచుకున్నారు. ఇప్పుడు వచ్చి నీతులు చెప్తారు పార్లమెంట్లో.